వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. ఆయన ప్రీమియర్ లీగ్లో హిట్ కొట్టాడు, కానీ పొలిటికల్ పిచ్పై తడబడ్డాడు. మొదట వైసీపీలో చేరి ఆ తర్వాత జనసేనలో చేరిపోయేందుకు సిద్ధమయ్యారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు సమావేశం అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసిన రాయుడు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ జనసేనానితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంబటి రాయుడికి వినాయకుడి వెండి ప్రతిమను బహుకరించారు పవన్ కళ్యాణ్. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారట. అయితే టికెట్పై వైసీపీ హైకమాండ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేవలం 10 రోజుల వ్యవధిలోనూ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలో చేరే అవకాశం వచ్చింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడతాడని అంబటి రాయుడు అనౌన్స్ చేశారు. కానీ రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయనకు ప్లస్ అవుతుందని జన సైనికులు భావిస్తున్నారట. రాయుడు జనసేనలో చేరితే ఆ పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.